शिवाय ओम नमः 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 शिवाय नारायण नारायण ओम नमः शिवाय 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 ओम नमः नारायण नारायण ओम नमः शिवाय 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 శివలీలను ఎవరూ సమగ్రంగా గ్రహించలేరు. నారాయణ 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 ఓం నమః శివాయ. ఏం నారదా, ఎలాంటి లీలలు చూసి వచ్చావు? ప్రభు, తమరు చూపే లీలలు ఎంత విస్తృతమంటే ఈ నారద లీలలు చూపేందుకు ఏమాత్రం అవకాశం ఉండనే ఉండదు. నేను తమరి అద్భుత లీలలు చూసి వస్తున్నాను. భలేవాడివి. బ్రహ్మదేవుడైతే నీ పేరు నారదుడని ఎలా పెట్టారు? కానీ నీ పేరు లీలాకారుడనో లేక లీలాదర్శి అనో పెట్టి ఉండవలసింది. ఇక చెప్పు, ఏం చూసి వస్తున్నావు? మాత, అత్యంత దారుణ దృశ్యం చూసి వస్తున్నాను. చెప్పరాదు, ఏం చూసి వచ్చావో? నోరు పెగలటమే లేదు పరమేశ. గౌతమ్ మహర్షికి ఆయన భార్య అయిన హల్యకు గోహత్యాపాతకాన్ని అంటగట్టి కఠోర ప్రాయశ్చిత్తానికి గురి చేశారు. ఎవరంటగట్టారు గోహత్య చేశారని నీలాపనిందను? సహ్యాద్రి ప్రాంతంలోని ఋషులు, ఆ ఋషుల భార్యలు. ఇదేదో అనర్థమే. అన్యాయం మాత, అన్యాయం. ఈ అన్యాయాన్ని పరమేశుడు కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నారు. నారదా, ప్రపంచంలోని సామాన్య ప్రజలకు పరిస్థితి న్యాయంగానో అన్యాయంగానో అనిపించినప్పటికీ అది మొట్టమొదటే విధిలిఖితమే సుమా. గౌతముడు అహల్య ధర్మ మార్గంపై నవ్యకీర్తిని సాధిస్తున్నారు. ప్రాయశ్చిత్తమనేటటువంటి ఈ లీల పూర్తి కాగానే ఇద్దరి పేర్లు ధార్మిక జగత్తులో అమరమైపోతాయి. వారిద్దరికీ సర్వోచ్చ యశస్సు లభించగలదు. అదేలాగా పరమేశ? నారదా, ఇతరులను ధైర్యం వహించమని ఉపదేశాలిస్తూ ఉంటావు గదా, అప్పుడప్పుడు నీవు కూడా ఆ పని చేస్తూ ఉండు. నారాయణ నారాయణ. ओम नमः शिवाय 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 ओम ఇంతటి తపస్సు చేసినా కూడా మీకు ఫలితం కలగలేదన్నమాట. ओम नमः शिवाय. ఎలా కలుగుతుంది? గోహత్య పాతకం వల్ల వీరి తపస్సు అంతా వ్యర్థమైంది కదా. మీరు చేసిన ప్రాయశ్చిత్తం కనుక పూర్తయి ఉంటే ఆ గంగ తప్పక ఇక్కడ అవతరించి ఉండేది. ఇక మీకు ఇక్కడ ఉండేందుకు ఏ అధికారము లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः జవాబు ఇవ్వరు కదా. ఎంతటి మొండి వాళ్ళు! వెళ్తారా లేదా? ఇదిగో ఇదిగో. ओम नमः शिवाय 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 ओम नमः మహర్షి గౌతమ, ओम नमः దేవి అహల్య, ओम नमः
పరమేశ్వర, మాతా పార్వతి, నీవు శాంతచిత్తుడవై సమస్త ప్రతికూల పరిస్థితులను, ఎన్నో విపత్తులను ఎదుర్కొంటూ మమ్ము ఆరాధిస్తూ వచ్చావు. మాకెంతో సంతోషంగా ఉంది. ఋషి గౌతమ, ఓ దేవి అహల్య, మీరు ధన్యులు. మీరిరువురు శివారాధన గావించి మా ముగ్గురిని ప్రసన్నుల్ని చేశారు. మీ తపస్సు ఇతర ఋషులకు ఆదర్శం కాగలదు. మీరు చేసిన శివారాధన మా ముగ్గురికి ప్రాప్తించింది. అందువల్ల మీరు మా ముగ్గురు నుంచి వరాలను పొందటానికి అర్హులే. కోరకుండానే అన్నిటినీ పొందాము గదా. హరి, హర, బ్రహ్మదేవ తమ ముగ్గురు ఇంకా పార్వతీమాత యొక్క దర్శన ప్రాప్తిని పొందాక ఎలాంటి ఇచ్ఛాపూర్వక వరాలుంటాయి? కానీ పరమపిత, ఋషుల నిర్దేశానుసారం మా ప్రాయశ్చిత్తం పూర్తి కావాలంటే మేము గంగాజలంలో స్నానం చెయ్యాలి. అందుకు మేము ప్రార్థిస్తున్నాం. మేము గోహత్య పాతకం నుంచి విముక్తి పొందడం కోసం గంగమ్మ తల్లిని ప్రవహింపచేయండి. దేవి అహల్య, గోహత్య, పాతకం, దీని గురించి మీరు చర్చిస్తున్నారే, దాన్ని తమపై ఆరోపించడం జరిగింది. అదంతా ఈ ఈర్ష్యాళువులు, ద్వేషభావాంగల ఋషులు వారి భార్యలు పన్నిన కుట్ర. వీరంతా ఋషుల గౌరవాన్ని కళంకితం చేసేశారు. దేవేశ్వర, ఈ పాపులకు తగిన శిక్షనిచ్చి తీరాలి. వద్దు దేవేశ్వర, వీరు శిక్షాపాత్రులు గారు. వీరికి మా ధన్యవాదాలు. వీరే గనక మమ్మల్ని ప్రాయశ్చిత్తం చేసుకోమని ప్రేరేపించకపోతే మాకు నేడు ఈ త్రిమూర్తుల దర్శనం ఎలా లభించి ఉండేది? వీరి కృప యొక్క ఫలితంగానే కదా మాకు తమరి కృప, దర్శనము లభించాయి. వీరిని క్షమించండి పరమేశ, క్షమించండి. మాతా పార్వతి, మహేశ, సదాశివ, మా ప్రాయశ్చిత్తం అసంపూర్ణంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ గంగ ప్రవహించటం లేదు. ఋషుల పేరు ప్రతిష్టల కోసం గంగా నది పవిత్ర జలాల స్పర్శతోనే మాకు పూర్ణశుద్ధి కలుగుతుంది. అందువల్ల జనహితానికై గంగమ్మ తల్లి రావాలి ప్రభు. తమరు మహాత్ములే గౌతమ మహర్షి. సహనశీల్యానికి, క్షమాగుణ ధర్మానికి ప్రతిబింబం వంటివారు. వైరులై శత్రుభావనను కలిగిన వారి పట్ల ఎవరైనా హింస చేయబూనుతారు. కానీ తమరేమో ప్రేమ, సహనం, క్షమాభావాలతో లోక కళ్యాణం కోరే ఆదర్శాన్నే ప్రదర్శించారు. ప్రపంచానికి అదొక ఆదర్శమే కాగలదు. అదంతా తమరి కృపా ఫలితమే పరమేశ. గంగా ప్రత్యక్షమవు. దేవేశ్వర, నాకేమి ఆజ్ఞ? దేవి గంగా, నీవు మహర్షి గౌతముడిది, ఆయన భార్య అయిన అహల్యది కోరికలు నెరవేర్చడానికి గోమతి అనే పేరుతో ఈ జలకుండంలోనే నిలిచిపోవాలి. అటు పిమ్మట ఇక్కడి నుంచి తూర్పు దిక్కు వైపుగా ప్రవహించాలి. బ్రహ్మగిరి నుంచి తూర్పు సముద్రం దాకా నీ ప్రవాహం జనులందరికీ శుభం కలిగిస్తుంది. త్రిమూర్తుల ఆజ్ఞను ధిక్కరించగలిగే సాహసము నాకు లేదు, శక్తి లేదు. అదే కాక ఇది లోక కళ్యాణ కార్యమే. సంతోషంగా నిర్వర్తిస్తాను. కానీ ఈ లోక కళ్యాణ కార్యం చేయడానికి నాకు మీరొక మాటనివ్వాలి దేవాదిదేవా. ఏమిటా మాట గంగా? ఏమిటంటే, మీ త్రిమూర్తులు ముగ్గురు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, పార్వతీమాత సహితంగా గౌతమ మహర్షి ఆరాధించే ఈ శివలింగంలో శాశ్వతంగా నెలకొని ఉండాలి. తప్పకుండా. నీవు సదుద్దేశంతో కోరిన ఈ కోరికను తప్పక నెరవేరుస్తాం. త్రిమూర్తుల ముగ్గురం పార్వతితో పాటు ఈ శివలింగానికి మా ముగ్గురి తేజస్సును ప్రసాదిస్తాం.
పరమ పవిత్రమైన ఈ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. వైవస్వత మన్వంతరపు 28వ కలియుగం దాకా జనులందరి కోరికలను తీరుస్తూ ఉంటుంది. పరమేశ్వరునికి పరమపిత బ్రహ్మదేవులకు శ్రీ మహావిష్ణువుకు మాతా గోమతి గోదావరికి మాతా గోమతి గోదావరికి ఎప్పుడు శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు అప్పుడు వచ్చేను జ్యోతిర్లింగములు అజర అమర శివ శంకరుడు 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 అజర అమర శివ శంకరుడు. లింగం చేసి గౌతమ మహర్షి శివ పూజ చేయసాగాడు. గౌతమి అహల్యల సముఖంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. గౌతమ ఋషి ప్రార్థన విని గంగా గౌతమి వచ్చాయి. అక్కడి గంగా గౌతమి ఆపై గోదావరి నది అయ్యాయి. భోళానాథుని జ్యోతిర్మయ లింగం అయ్యేంది ఇక త్రయంబకం. పొందారు మనసు కోరిన ఫలం, దీని దర్శనం పొందిన వారు. శ్రద్ధతో ఇక్కడ వచ్చిన వారికి అయ్యేను మనోవాంఛలు సఫలం. శివమయం తప్పక అయిపోతుంది జీవితంలో వారికి అనుక్షణం. స్వామి, నేటి ఈ ప్రదోష వ్రతం విశేష మహత్యం కలిది. నేడు తమరు పరమేశ్వరునికి సహస్ర ఆహుతులనివ్వాలి. ప్రియా, నాకు గురుదేవులు చెప్పిన పద్ధతి ప్రకారంగానే వ్రతాన్ని పూర్తి చేయవలసి ఉంది. ఈ సంగతి నాకు తెలుసు, నేను మరిచిపోను. సహస్ర ఆహుతులను ఇవ్వకుండా నేనిక్కడ నుంచి లేవను. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ స్వాహ. ఓం మహాదేవాయ స్వాహ. ఓం సదాశివాయ స్వాహ. ఓం నాగేశ్వరాయ స్వాహ. ఓం సర్వేశ్వరాయ స్వాహ. మహారాజు సత్యరథునికి, మహారాజు సత్యరథునికి, మహారాజు సత్యరథునికి. మహారాజా, మేము తమ పరమశత్రువు అయిన కేతుధ్వజుణ్ణి బందీగా తెచ్చాం. కాస్త ఆగండి స్వామి. మహారాణి, మా పరమ శత్రువు మా చేతికి చిక్కాడు. మేమిప్పుడే అతడికి శిరచ్ఛేదం చేసి ప్రతీకార జ్వాలను శమింపజేసుకుంటాం. స్వామి, ప్రదోష వ్రతం పూర్తవ్వకుండా వెళ్ళిపోవడం ఉచితం కాదు. ముందు తమరు పూజ ముగించండి, ఆపై తక్కిన పని చేసుకోండి. లేదు మహారాణి, శత్రువు నా ఎదుటే ఉన్నాడు. ప్రతీకార భావన మదిలో ఉంది.
సహస్ర ఆహుతులిచ్చేదాకా ఓర్పు వహించి నేను ఉండలేను. మా శత్రువు కేతుధ్వజుని తల తెగవేసేదాకా మా క్రోధాగ్ని శాంతించదు. కాస్త ఆగండి స్వామి, ఆగండి. ప్రభు, నా స్వామి తమ పూజ సగంలో వదిలి వెళ్ళిపోయారు. పూజ సగంలో మరణం మహాపాపం. నా భర్త చేసిన పాపాన్ని మన్నించండి ప్రభు. కేతుధ్వజ, మహారాజు సత్యరథుడు నిన్ను ప్రాణాలతో వదలడు. మృత్యుముఖం ప్రవేశించక ముందే నీవు భగవంతుణ్ణి ధ్యానించుకో. కేతుధ్వజ, ఇప్పుడు నీవు నా ఎదుట బందీవై నిలబడి ఉన్నావు. ఇక నీ మృత్యువు నా చేతిలో ఉంది. క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. నేను తమకు అధీనులను ఒప్పుకుంటున్నాను మహారాజా. నా రాజ్యాన్ని తమ పాదాక్రాంతం చేస్తున్నాను మహారాజా, నన్ను క్షమించండి. కేతుధ్వజ, నీవు పరాజితుడవైపోయావు. అలా మాకు అధీనుడవెలాగూ అయిపోయావు. ఇలా ఓడిన శత్రువు రాజ్యం గెలిచిన రాజుకి అధీనమవుతుంది. అంతా తమకు అధీనమే మహారాజా. మరి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మహారాజా, క్షమించండి. నిన్ను గనక క్షమిస్తే నాకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది? క్షమించి వదిలేస్తే తమకు అంతులేనటువంటి మనశ్శాంతి తప్పక కలుగుతుంది మహారాజా. నన్ను క్షమించండి, క్షమించండి. లేదు, నీ మస్తకాన్ని నీ శరీరం నుంచి వేరు చేసేటంత వరకు మాకు మనశ్శాంతి కలగనే కలగదు. వద్దు, వద్దు, వద్దు. మహారాజు సత్యరథునికి! మహారాజు సత్యరథునికి! మహారాజు సత్యరథునికి! మహామంత్రి, ఆజ్ఞాపించండి మహారాజా. మనకు పరమ శత్రువైన కేతుధ్వజుడు ఇంకా హతమైపోయాడు. సందేహం లేదు మహారాజా. మహారాణి, మహారాణి, ఏం స్వామి? నేడు మన జీవితంలో ఎంతో సంతోషకర దినం. మాకెంతో సంతోషంగా ఉంది. మా శత్రువుల్లో అతి ముఖ్యుణ్ణి పరలోకం పంపాం. మా చేతుల మీదుగా మేము మా ఆజన్మ శత్రువును వధించాం. అవును స్వామి, నేడు ఎంతో సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండకేం, కేతుధ్వజుడు ఎంతో కాలం నుంచి మనశ్శాంతి లేకుండా చేశాడు. పక్కలో బల్యమైన వాణ్ణి నేడు పీకి పారవేశాం. నేడిక సుఖంగా నిద్రపోగలను. నీకు నీ మహారాణికి భాగ్యంలో ఆనందం ఎక్కడా? కేతుధ్వజుని పుత్రుడైన ఈ వృషధ్వజుడు మృత్యు రూపంలో నీ వంశాన్ని నాశనం చెయ్యబోనాడు. నీవు నా తండ్రిని నిర్దయతో హత్య చేశావు. ఆ తండ్రికి కొడుకు వృషధ్వజుడు నీకు మరణశిక్ష విధిస్తాడు. ఓరి హంతకుడా, నాకు నీవు కలిగించిన బాధనే నేను నీకు కలిగించి తీరుతాను. ప్రతీకారం తీర్చుకుంటాను, ప్రతీకారం. మహారాజా, విదర్భరాజు సత్యరథుడు తన మహారాణితో సహా వనవిహారానికై ఇదే మార్గాన వెళ్తున్నారు. రా సత్యరథ, రా రా. నేడు నీ దురదృష్టము నా అదృష్టము ఒకే దిక్కున వెడుతున్నాయి. స్వామి, విదర్భరాజ్యానికి యువరాజు తమరికి కాబోయే వారసుడు త్వరలోనే జన్మించబోతున్నాడు. తమరు అతడి స్వాగతానికై సన్నాహాలు ఆరంభించండి. మాకు కలగబోయే యువరాజుకు స్వాగతానికి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి మహారాణి. అతడి జన్మోత్సవాన్ని శత్రువు మరణోత్సవం కన్నా ఎక్కువ సంరంభంతో జరుపుకుందాం. దుష్ట సత్యరథ, కిందికి దిగు. నా తండ్రి మృత్యువుకు ప్రతీకారం నీ మస్తకాన్ని మొండె నుంచి వేరు చేసి తీర్చుకుంటాను. అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది. నాకు మనశ్శాంతి కావాలి, కావాలి. క్షమించు, క్షమించు వృషధ్వజ, నన్ను క్షమించు.
నన్ను క్షమించండి మహారాజా. క్షమించు వృషధ్వజ, నన్ను క్షమించు. నన్ను క్షమించండి మహారాజా. నన్ను క్షమించు. క్షమ కాదు, ప్రతీకారం. నీ గర్భాన నా శత్రువుకు పుత్రుడు పెరుగుతున్నాడు. నేను మీ ఇద్దరిని ప్రాణాలతో వదలను సురథ. నీతో పాటుగా నేను వాణ్ణి కూడా వధించేస్తాను. ప్రభు, నన్ను రక్షించు. ప్రభు, నా పుత్రుని శత్రువు నుంచి కాపాడు. పరమేశ, పరమేశ, నేను నీ శరణు కోరుతున్నాను. ఎవరి దురదృష్టానికి ఏడుస్తున్నావు నాయన? నీదా లేక నాదా? నిన్ను చూసి సంతోషిద్దామనుకున్న వారు ఇప్పుడు జీవించి లేరు. విధవను కావడం నా దురదృష్టమే. అందువల్ల నీవిలా అనాథవు కావడం నీ దురదృష్టమే. ఇక పరమేశ్వరుడే నిన్ను రక్షించగలరు. ఓ ప్రభు, నీ పాదాల చెంత వదిలి పెడుతున్నాను. నీవే ఇక వీణ్ణి రక్షించాలి. మీరు చూశారు కదా స్వామి, చూడలేదు. మీరు చూడలేరుగా, కానీ మీ ఆత్మ చూడగలదు. నేను సర్వస్వము కోల్పోయాను. ఇంకా మిగిలినదేమీ లేదు. నేను చెప్పాను కదా స్వామి, ప్రదోష పూజ సగంలో వదిలేసి పరమేశ్వరుని అవమానించవద్దని. మీరు వినలేదు, మీరు వినలేదు. ఇక వారెందుకు వింటారు? వారు తమ ప్రభావం చూపారు. శత్రువులు తమ ప్రాణం తీశారు. మీరు జీవించి ఉండనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏ లాభం? మీ ప్రాణాలు పోయిన తర్వాత స్వామి, నేను బ్రతికుండడం వల్ల ఏ లాభం? నేను వస్తున్నా స్వామి, నేను వస్తున్నా. నేను వస్తున్నా స్వామి. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. అయ్యో, శివాలయంలో నవజాత శిశువు ఎవరో రోధిస్తున్నాడు. నారాయణ నారాయణ. పరమేశ, ఇలా ఉందేమిటి తమ లీల? ఎవరైనా శివాలయంలో వచ్చి తమ శరణు కోరేది శోక విముక్తులు అవడానికే కదా. ఇక్కడేమో ఇప్పుడే పుట్టిన ఈ పిల్లవాడు తమ చెంత నుండి కూడా ఏడుస్తున్నాడే. నారాయణ నారాయణ. ఓ పరమేశ, ఈ నవజాత బాలకుడి ఏడుపును
నేనిక సహించలేను. నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, నారదుడి ప్రణామం స్వీకరించండి. నేడు నీ గొంతులో ఉత్సాహము ఉల్లాసము లేవే, బాధ ధ్వనిస్తోంది. పరమేశ, లోపల బాధగా ఉంది. లోనుంచి వెలువడే కంఠధ్వనిలో బాధ వినిపించక మానదు కదా. లోలోని నీ బాధకు కారణం? తమకు తెలియనటువంటి కార్యాలు కారణాలు ఏముంటాయి పరమేశ? రాజు సత్యరథుడు చంపబడ్డాడు. ఆయన మహారాణి మృత్యువాత పడింది. శివాలయంలో ఉన్న ఆమె నవజాత శిశువు రోదన మనస్సును కలిచివేస్తోంది. ఇదంతా తెలిసినాక నారద, నీకు ఈ మాత్రం కూడా తెలీదా? సత్యరథ మహారాజు ప్రతిజ్ఞ చేసి దాన్ని నిర్వర్తించలేకపోయాడు. చేసిన ప్రతిజ్ఞను నిర్వర్తించనందువల్ల కలిగింది దుష్పరిణామం. ఒప్పుకుంటాను పరమేశ, ఒప్పుకుంటాను. కానీ ఇందులో ఆ నవజాత శిశువు తప్పేముంది? ఆ అమాయకుడు తమ శరణులోనే విలపిస్తూ ఉన్నాడు పరమేశ. నిర్దోషులైన శరణార్థులు మాత్రం శిక్షను ఎప్పుడూ పొందరు. అతన్ని తప్పక కాపాడుతాం. ఏంటిది? ఎవరి పిల్లవాడు ఏడుస్తున్నాడు శివాలయంలో? ఎవరు వీణ్ణిలా వదిలి వెళ్ళిపోయారు? ఆ తల్లికి దయ అనేది లేదా? తన పిల్లవాడినిలా ఏకాకిగా వదిలి వెళ్ళిపోయింది. నవజాత శిశువునిలా వదిలి వెళ్ళిపోయినా ఆ తల్లి గుండె పగిలిపోలేదా? అలాంటి తల్లి ఎక్కడైనా ఉంటుందా? అయ్యయ్యో మా రాజాబాబు, ఎందుకేడుపు? ఎందుకేడుపు? ఇదిగో మీ అబ్బ వచ్చేస్తుందిగా, ఇప్పుడే వచ్చేస్తుంది. ఎవరి పిల్లవాడు వీడు? ఓసి నిర్భాగ్యురాలా, ఎక్కడికి వెళ్ళిపోయావు? చందమామ లాంటి పిల్లవాడిని నీవు ఇక్కడ వదిలేసి ఎవరు పలకరే? ఎవరి పిల్లవాడి తల్లి? భం భం భవం భం, భం భం భవం భం, భం భం భవం భం, భం భం భవం భం. ప్రణామం మహాత్మా. చూడండి మహాత్మా, ఈ పిల్లవాడెవరో ఇక్కడ నాకు దొరికాడు. వీడెవరో నాకు తెలియదు. ఇతడి తల్లి ఎవరనేది అది నాకు తెలియదు. తమరిక్కడే ఉంటారు కదా, తమకు తెలుసునేమో. చెప్పండి మహాత్మా, ఈ పిల్లవాడు ఎవరివాడు? వీడి తల్లి ఎవరు? దేవి, ఇక నీవే ఇతడి తల్లివి. నేనా? నేనితడి తల్లినా? నాకు ఈ పిల్లవాడు ఎవరో తెలియను కూడా తెలియదే. ఇతడు స్వర్గీయ సత్యరథ మహారాజు పుత్రుడే. ఆ రాజు ప్రదోష పూజ చేస్తుండగా దాన్ని సగంలోనే వదిలిపెట్టాడు. ఆ అపచారం వల్లనే ఇతడి తల్లిదండ్రులు మృత్యువుకి బలైపోక తప్పలేదు. భం భం భవం భం. కానీ నీకు మాత్రం ఇతడు చింతామణి రత్నంలాగా అదృష్టాన్ని కలిగిస్తాడు. వీణ్ణి నీ పుత్రుడిగా పెంచి పెద్దవాణ్ణి చేసి నీ పుత్రుడితో బాటుగా ఇతడికి కూడా మమకారాన్ని ప్రేమను ప్రసాదించు. భం భం భవం భం. మహాత్మా, నేనెంతో కాలం నుంచి తమ వంటి మహాత్ములకై అన్వేషిస్తున్నాను. అదెందుకోసం దేవి? నేనిప్పటిదాకా నా పుత్రుడికి పేరు పెట్టలేదు. వాణ్ణి కేవలం సంటి అని పిలుస్తున్నాను. తమరు నా పుత్రుడికి ఏదైనా ఓ మంచి పేరు పెట్టండి మహాత్మా. భం భం భవం భం. విధాత లీలలు ఎటువంటివో అనిపిస్తుంది. నన్నిక్కడకు పంపి నీ పుత్రులిద్దరికీ నామకరణం చేయిస్తున్నాడు. చెప్పండి మహాత్మా, వీరి పేరేమిటో? నీ ఈ పెద్ద కొడుకు పేరేమో శుచివ్రతుడు. శుచివ్రతుడా? ఇక చిన్నవాడు నీ ఒడిలో ఉన్నవాడు, వాడి పేరేమో ధర్మగుప్తుడు. వీరిద్దరినీ పెంచి పెద్ద చేయడంలో
నీకెటువంటి కష్టమూ ఉండదు. భం భం భవం భం. తమరి కృపా ఉపకారం వల్ల నాది నేడొక మహత్కార్యం పూర్తయింది మహాత్మా. నీకు శుభమగ్గుగాక దేవి. భం భం భవం భం. భం భం భవం భం. భం భం భవం భం. నీవు ఎవరైనా గర్భవతి స్త్రీ ఇటుగా పోవడం చూసావా? లేదు లేదు మహారాజా, నేను ఎవరిని చూడలేదు. ఓం నమః శివాయ. tum